డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా చూస్తూ ఉంటాం మనం. సో తిన్నది మాకు డైజెస్ట్ అవ్వట్లేదు, లేదంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది మాకు అంటారు, ఎక్కువ వింటూ ఉంటాం కదా ప్రెగ్నెన్సీలో. సో దీనికోసం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఉంటాయి. అంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో ఏమవుతుందంటే నాజియా, వామిటింగ్ ఉంటుంది, తినలేకపోవటము, పొట్టలో తిప్పేసినట్టు ఉండటము, వామిటింగ్స్ అవ్వటము. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాట్ వి టెల్ దెమ్ ఇస్ అదే మళ్ళీ యాంగ్షియస్ అయిపోయి ఇప్పుడు మేము తినకపోతే బేబీకి ఏదో అయిపోతుంది, నేను అన్నం తినలేకపోతున్నాను లేకపోతే చపాతీ తినలేకపోతున్నాను, బేబీకి ఫుడ్ వెళ్ళదు. సో ఇనీషియల్ ఆ ఫస్ట్ 3 monthsలో ఆ క్యాలరీస్ కన్నా కూడా న్యూట్రియంట్స్ బాగా అవసరం. ఓకే. సో మనం ముందే చెప్పుకున్నట్టు లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కోకోనట్ వాటర్, ఎక్కువ లిక్విడ్స్ తాగటం. సో ఇష్టమున్న ఫ్రూట్స్ తింటాము, ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు, ఎక్కువ షుగర్ లేకుండా తాగితే బెటర్. సో ఇవన్నీ కొద్దిగా అమౌంట్స్ చాలాసార్లు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకటేసారి తీసుకొని 1 glass తీసుకొని 1 cup తీసుకొని వామిటింగ్ చేసుకునే బదులు దే కెన్ హ్యావ్ ఒక 20 ml లాగా తీసుకొని ఆగి ఒక ½ hour later అగైన్ దే కెన్ హ్యావ్. అట్లా అంటే వామిటింగ్ అయిపోతుందని కొందరు అసలు తినరు, తాగరు. దట్ వీ షుడెంట్ డూ. ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతారు, మళ్ళీ క్యాలరీస్ ఆర్ న్యూట్రియంట్స్ దొరకవు. సో కొద్దిగా అమౌంట్స్ ఎక్కువసార్లు తీసుకోవటము, తర్వాత న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవటము, ఏది తినబుద్ధి అయితే ఇడ్లీ దోశ తినబుద్ధి అయినా తినొచ్చు. అట్లా ఇవన్నీ చాలా మంది స్పైసీ ఫుడ్ తింటూ ఉంటారు ప్రెగ్నెన్సీలో, అది కొంచెం ఎక్కువ అయ్యి ఇంకొక డిసీజ్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే అదే అగైన్ మళ్ళీ గ్యాస్ట్రైటిస్ లాగా రావచ్చు. సో అదే అవాయిడ్ చేస్తే బెటరు. బట్ మినిమల్ ఆర్ మోడరేట్ క్వాంటిటీస్ వాళ్ళు టాలరేట్ చేసినంత వరకు దే కెన్ హ్యావ్ ఇట్. కాన్స్టిపేషన్ అడిగారు మీరు. కాన్స్టిపేషన్లో ఒకటి ప్రెగ్నెన్సీ హార్మోన్ వల్ల మోటిలిటీ తగ్గి గట్ మోటిలిటీ, కాన్స్టిపేషన్ ఈజ్ అ కామన్ ప్రాబ్లం ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల. సో దాన్ని ఎట్లా మనం అవాయిడ్ చేయొచ్చు? సో అగైన్ ఫ్రూట్స్, నేను ఇప్పటిదాకా చెప్పాను, ఫ్రూట్ జ్యూస్లు ఫిల్టర్ చేసుకొని తాగటము, డైరెక్ట్గా తింటే బెటరు. ఆ తినటం కూడా వీలైనంత వరకు, ఇప్పుడు కీరా ఉంది, ఆ పై లేయర్ మంచిగా కడిగి ఆ గ్రీన్ది కూడా, అంటే మనం తొక్కు తీసి తింటారు కదా, అట్లా కాకుండా దాంతో తినేయటం, మంచిగా వాష్ చేసుకోవాలి ఆఫ్ కోర్స్. తర్వాత ఈ మోసంబి అంటే బత్తాయి, లేకపోతే సంతరా ఉంటుంది, ఆరెంజ్, అందులో వైట్ ఫైబర్ అన్నీ మంచిగా అన్ని వేరి అది లోపలిది, అట్లా కాదు, దాంతో తింటే బెటర్. ఎస్పెషల్లీ ఆ బత్తాయి మీద వైట్ లేయర్ వస్తుంది, అది కూడా తింటే అది ఫైబర్ అనమాట. ఇవన్నీ ఆకుకూరలు, ఓట్స్ ఒకటి, దాంట్లో కూడా బాగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఇవన్నీ తింటే ఏమవుతుందంటే అందులో ఫైబర్ వాటర్ అబ్జార్బ్ చేసుకొని స్టూల్ సాఫ్ట్ అయ్యి కాన్స్టిపేషన్ రాదు. కాన్స్టిపేషన్ వల్ల మళ్ళీ బ్లీడింగ్, పర్ రెక్టమ్ అని ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అన్నీ అవాయిడ్ చేయొచ్చు.